అకిరానందన్ ఓజీ సినిమాలో ఉన్నాడు, మేము చూసాము, ఆ షాట్లో క్లియర్గా కనిపిస్తుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ని మాత్రం ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. మరి నిజంగానే అకిరానందన్ ఓజీ సినిమాలో ఉన్నాడా అంటే ఇంకా మనం 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఉన్నాడు అని నమ్ముతున్నారు, ఇంకొంతమంది లేడు అని అంటున్నారు. సో మొత్తంగా చూస్తే అసలు ఏ షాట్లో మనకు అకిరానందన్ కనిపిస్తున్నాడు, ఎక్కడ ఏ ఒక సిచ్యువేషన్లో కనిపించబోతున్నాడు, అసలు ఎక్కడ నటించాడు, మనకు సుజిత్ గారు కానీ మూవీ టీం వాళ్ళు కానీ ఎక్కడ కూడా చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఇంత సీక్రెట్గా ఏ విధంగా షూట్ చేశారు అబ్బా అని చెప్పేసి అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. సో మరి గతం నుంచి కూడా మనం వింటున్నటువంటి రూమర్సే అకిరానందన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి యంగ్ రోల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 16 ఇయర్స్గా ఉన్నప్పుడు ఆ ఏజ్లో ఆ క్యారెక్టర్ని అకిరానందన్ పోషించాడు అని చెప్పేసి మనము చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే టీమ్ సైడ్ నుంచి కూడా చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఒక భారీ షాకింగ్ సర్ప్రైజ్గా ప్లానింగ్ చేస్తున్నారేమని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ముందే లీక్ చేస్తే ఎలాంటి కొత్తదనం కూడా ఉండదు అని కూడా అనుకోవచ్చు. అంటే ఈ విధంగా ఆలోచించి డైరెక్ట్గా సినిమాలోని యొక్క షాకింగ్ని రివీల్ చేయాలి అనే విధంగా, అంటే చాలా భారీగా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి ఫ్యాన్స్ అని ఈ విధంగా కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి ఇంకొక దగ్గర అంటే ఏ షాట్లో కనిపిస్తుందని మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి ముంబై డైలాగ్ చెప్పిన తర్వాత మనకు షూస్ వేసుకొని ఒక నడుస్తూ వస్తున్నటువంటి షాట్ కనిపిస్తుంది. సో ఆ షాట్ చూస్తే ఖచ్చితంగా ఇవి మాత్రం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్ కాళ్ళే. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎంగేజ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని అకిరానందన్ చేశాడు కాబట్టి నడుస్తూ వస్తున్నటువంటి షూస్ అంటే కాళ్ళు ఖచ్చితంగా అకిరానందన్వే అని చెప్పేసి చాలా మంది అయితే నమ్ముతున్నారు. మరి ఆయనవి అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అది లేదు. సో ఖచ్చితంగా 50-50 ఛాన్స్ అనమాట. అది అకిరానందన్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. మరి ఇంకొంతమంది అవే షూస్ అవే కాళ్ళు ప్రభాస్వి కూడా అంటున్నారు, ఈ సినిమాలో క్యామియో కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అంటే అనుకునే వాళ్ళకి ఏంటి చాలా రకాలుగా అనుకుంటారు, 100 రకాలుగా అనుకుంటారు. కానీ అందులో నిజం ఏంటి అనేది ఖచ్చితంగా సినిమా చూస్తే తప్ప ఎవరు కూడా క్లారిటీ అర్థం కాదు. సో మొత్తం మీద ఈ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇంకొంతమంది ఇంత భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం అంటే డిసప్పాయింట్ అయినా కూడా మరి సినిమాలు అయితే ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఆ విధంగా ముందే కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా 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 అంచనాలు అయితే ఓజీ సినిమా మీద పెట్టుకున్నారు. మరి రేపైతే ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి ఈ సినిమాకి. సినిమా వచ్చిన తర్వాత ఏ రేంజ్లో రికార్డులు తిరగరాస్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.